ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పార్వతీపురం ఐటీడీఏలో అడవి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాల నడుమ పిఓ అశుతోష్ శ్రీవాస్తవ సారే చరణు అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం యజ్జురాలు తల్లిని కొలుస్తూ గిరిజన సంస్కృతిలో భాగంగా పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రకృతి ఒడిలో ఉన్నంత ఆనందం లభించిందన్నారు. అడవి తల్లిని పూజించడం అంటే ప్రకృతిని కాపాడుకోవడమేనని అన్నారు. అందరూ మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. లేదంటే నిజమైనటువంటి గిరిజనుల యొక్క ప్రేమలో నిజంగా మనం వాళ్ళ ప్రేమలో మనం అందరం కూడా మైమర్చిపోతూ ఉంటాం. ముఖ్యంగా మన వనదేవత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పచ్చదనం పెంచాలి. భూమికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే పచ్చదనాన్ని పరిరక్షించడం, భూమాతకి సంబంధించి మనం ఇవ్వాల్సినటువంటి మెయిన్ నివాళి. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో వాటన్నిటి కోసం కూడా మనం అందరం కృషి చేయాలి. ముఖ్యంగా విద్య, వైద్యం, తర్వాత వారి యొక్క జీవనోపాధికి అందరం కూడా కలిసి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది.